ఇలాంటి వాళ్ళందరికీ మీరు కూడా కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా గ్రూప్స్కి సంబంధించి కూడా ఎక్కడ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఒక ప్రకటన రాలేదు. మీరు 1:100 అడుగుతున్నారు గ్రూప్ 1కి సంబంధించి, అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా పోస్టులు పెంచాలని అడుగుతున్నారు. వీటి విషయంలో ఏం చేయబోతున్నారు? డిఎస్ఏకి సంబంధించి అయితే వాళ్ళు ససమీరా అన్నారు, యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ జరగబోతుంది రేపటి నుంచి. సో గ్రూప్స్ విషయంలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? గ్రూప్స్ విషయంలో కూడా వీళ్ళు కూడా ఇదివరకు సహకరించకపోదురు. ఏదైతే 2 రోజుల క్రితం మేము లాస్ట్ మూమెంట్లో అశోక్ నగర్లో అయితే మేము స్ట్రైక్ చేశామో దానివల్లనే వాళ్ళు కొంచెం మూమెంట్ ఇదయ్యారు. బిఫోర్ చేసి ఏదైతే మా స్ట్రైక్స్ జనార్దన్ కానీ ఇదివరకు ఎవరెవరైతే ఉన్నారో అందరూ మా స్టూడెంట్స్ అయితే మేమంతా ముందు ప్రొటెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని వీళ్ళు వేరే రాజకీయ పార్టీలతో ముడిగట్టేసి మమ్మల్ని అంతా జనజీవన సవంతిలో వీళ్ళంతా కాదు పేడ్ బ్యాచ్ అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసుకుంటూ మానసికంగా కూడా మాకు ఇచ్చేసారు. అయినా మేము అవన్నీ పట్టించుకోలేదు. కానీ ఇవన్నీ కాదు అనుకుని ఆ రోజు అశోక్ నగర్లో అయితే మేము ఏదైతే చేశామో అక్కడ కూర్చున్న వాళ్ళకంటే ఫుట్బోట్ల మీద నిలబడ్డ వాళ్ళే చాలా మంది, 1000 మంది ఉన్నారు. ఆర్టీసీ క్రాస్ నుంచి మొదలు పెడితే మన అశోక్ నగర్ చౌరస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ 1 గురించి ఆల్రెడీ ఇచ్చేసారు, నోటిఫికేషన్ అయిపోయింది. 1:1 గత ప్రభుత్వం ఉన్నప్పుడు 503 పోస్టులు వీళ్ళు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేసి గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి 60 పోస్టులు పెంచారు. సంతోషం, మంచిదే. కానీ గత ప్రభుత్వంలో 2 సార్లు జరిగింది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్. అది కొన్ని అరిమరికలు ఇవన్నీ తెలిసిందే మనం చెప్తున్నా, సింపుల్గా చెప్తున్నాం మేడం. జరిగిన దాన్ని కూడా 2 సార్లు ప్రిలిమ్స్ రద్దు చేసేసి పెట్టినప్పుడు 60 పోస్టులు పెంచినప్పుడు దాదాపుగా 1,27,000 మంది ఎక్స్ట్రా అప్లై చేసుకున్నారు. ఇదివరకు 3,27,000 మంది ఉంటే వీళ్ళు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ 127, అంటే దాదాపుగా 4.4 lakhs మెంబర్స్ అప్లై చేసుకుంటే అందులో బిఫోర్ 2 సార్లు రాసిన గ్రూప్ 1 అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు నిన్న రాసిన ప్రిలిమ్స్ క్వాలిఫైలో డిస్క్వాలిఫై చాలామంది. అది ఎట్లా 35 to 40, 45 ఇయర్స్ పిహెచ్డి స్కాలర్స్ చేసిన వాళ్ళు, పిహెచ్డి సీనియర్ మోస్ట్ ఉండేటోళ్ళు, ఇప్పుడు నాకంటే పెద్దోళ్ళు, ఇప్పుడు వేరే వేరే క్యాండిడేట్లు ఉండేటోళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ఈ కొంచెం ముందు ఫ్రంట్ లైన్లో ఉండి నిలబడి ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు చాలామంది డిస్క్వాలిఫై అయిన వాళ్ళు. అంటే పార్టీ కోసం డిస్క్వాలిఫై అయిన కాదు, వాళ్ళు చేసిన టార్చర్ని, వాళ్ళు చేసిన గత ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ని ఎత్తి చూపుతూ ఇదే రియాజు, ఇదే బల్మూరి, ఇదే కోదండరామ్, ఇదే ఆకునూరి మురళి, ఇదే ఇంకా విఠలన్న, కొంతమంది వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎట్లా అంటే తీసుకొని ఒక ప్రొపగండగా ఇదే మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ పెద్ద శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ క్లబ్ మన సోమాజిగూడలో పెట్టినప్పుడు కూడా ఇదే విషయం చెప్పినాం. ఇంటికి వెళ్ళి మేము పర్సనల్గా కలిసినప్పుడు కూడా అసలు వాట్ ఈస్ వాట్ అని అన్నీ మర్చిపోయి ఇగో ఇది చేద్దాం మేము రాగానే వాళ్ళు చెప్పేది ఎట్లా అంటే మాకు గట్టిగా అసలు స్టూడెంట్స్ 9లో మొత్తం ఒక హిప్నోటిజం లాగా చేసేసిండు. నమ్మినాం, ఓకే రైట్ చేస్తాడు కదా అని చెప్పేసి ఉద్దేశంతో తిరిగినాము, చేపించినాము. బస్సు యాత్రలు స్టార్ట్ అయినాయి. ఒక్కొక్క డిస్టిక్ అట్లా స్వయంస్ వెళ్ళిళ్ళు గెలిపించినాము. గవర్నమెంట్ పడిపోగానే వాళ్ళకు అశోక్ నగర్ చౌరస్తా నుంచి త్యాగరాయ జ్ఞాన సభ వరకు పూలదండలతోటి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళందరినీ ఇది చేసినాము. అదే లాస్ట్, ఇక ఫస్ట్ అండ్ లాస్ట్ కలిసినాం. ఇక అదే లాస్ట్ మీట్ మాకు. ఎప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ చైర్మన్ రావాలి, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్ అది వస్తుందన్నప్పుడు టీజీబీఎస్సీ చైర్మన్ అందరూ ఆ ఉన్న బోర్డు మొత్తం ప్రక్షాళన చేస్తేనే మేము ఏదైనా సరే మేము పర్ఫెక్ట్గా ఉంటామన్నప్పుడు కొంతమందిని తీసేసిళ్ళు. చైర్మన్ గారు మన ఇప్పుడున్న మహేందర్ రెడ్డి గారు వచ్చారు. అయితే ఇక్కడ లాజిక్ ఏమైందంటే ఫుల్ టైమ్ ఫ్లెడ్జ్డ్ ఒక 2-3 years ఉన్న పీరియడ్లో ఐఏఎస్నో లేకపోతే గత ఏదైనా ఎవరైనా ఐపీఎస్ని పెడితే బాగుండు. మహేందర్ రెడ్డి గారు 10 నెలల కాల పరిమితి మాత్రమే ఉంది. ఇక్కడ మీరు నోట్ చేసుకోండి మేడం, 10 నెలల కాల పరిమితిలో ఉన్న మహేందర్ రెడ్డి గారిని తెచ్చి టీజీపీఎస్సీ చైర్మన్కి ఎందుకు పెట్టిల్లు మీరు? ఫస్ట్ అంటే గత ప్రభుత్వం ఇచ్చిన 80,000 ఉద్యోగాల్లో ఆల్రెడీ ఇదివరకు 46,000 ఉద్యోగాలకు సంబంధించింది ఆల్రెడీ ఎగ్జామ్ జరిగినాయి, షెడ్యూల్. మీరు జస్ట్ ఒక పేపర్ మాత్రమే అలాట్మెంట్ కాపీ మాత్రం ఇచ్చిళ్ళు. మీరు అంటున్న 2 లక్షల ఉద్యోగాలు ఈ 80,000 దీంట్లో కల్పిస్తున్నారా? వితౌట్ 80,000 కాకుండానే 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారా? మేము అది అంటలేము. 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతాం. ఈ 80,000లోనే మీరు ఇచ్చిన గ్రూప్ 1 ఉద్యోగాలను పాయింట్ ఆఫ్లో చూసుకుంటే, గ్రూప్ 2 ఉద్యోగాలను పాయింట్ ఆఫ్లో చూసుకుంటే అదే రోజు ఎలక్షన్ టైంలో మీరు ఏం చెప్పిల్లంటే ఇప్పుడున్న గ్రూప్ 2 ఉద్యోగాలకు గ్రూప్ 1 ఉద్యోగాలకు కొన్ని పోస్టులు పెంచేసి మన పిల్లలకు అందరికీ న్యాయం జరిగేటట్లు అయితే 3 నెలలు పోని 6 నెలలు పోని ఒక 3 నెలలు మీరు బుక్కులు కూడా మొత్తం పక్కన పెట్టేసి స్వతహాగా ముఖ్యమంత్రి గారు, ఇదే మల్లన్న గారు, ఇదే కోదండరామ్ సార్ గారు వీళ్ళే అన్నారు కొంచెమన్నా మానవత్వం ఉండాలి, కొంచెమన్నా మనం చెప్పిన దానికన్నా కొంచెం రాజకీయ విలువలతోటన్నా మాట్లాడి. అబద్ధాలు ఎప్పుడు నడవం. నేను ఈ రోజు ఏదో చెప్తున్నా రేపు ఏదో నడిచిపోతుందంటే అది కుదరదు. నేను దయచేసి చెప్తున్నా మీ ద్వారా కూడా, కంపల్సరీ దయాకరన్న గారు కూడా చెప్తున్నా, చెప్పాలి. ఎందుకంటే ఇది ఏదో 19 పోతే ఇక్కడ నేను చెప్పినా వెళ్ళిపోయిన అనే మాట కాదు. ఒక్కసారి ఇనిషియేట్ తీసుకుని ఇంట్లో స్వయంసో ఉంది అంటే ఒక టెట్ విషయంలోనే మధ్యలో ఇనిషియేట్ చేసుకుని ఇంకొక రెండోసారి టెట్ పెట్టడం జరిగింది. కానీ మా గ్రూప్స్ విషయంలో, మా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 అభ్యర్థుల విషయంలో ఏ ఒక్క
నాయకులు కూడా పోయి కలిసిన ఇంకేం కావాలి, ఆ పాత నోటిఫికేషన్ ఉంది కదా దాన్ని కంటిన్యూ చేయండి, కంప్లీట్ చేద్దాం. అలా కంప్లీట్ చేయడం కాదన్నా, వెనకాల తిరిగినాం, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాము, గ్రూప్ 1లో పెంచింది కదా, గ్రూప్ 2లో కూడా ఒక 2000 3000 పోస్టులు ఇంక్రీజ్ చేసేసి బ్యాక్లాగ్ పోస్టులు ఎంత ఉన్నాయి, ఇప్పటి వరకు ఉన్నటువంటి వేకెన్సీ బ్రేకప్ వేకెన్సీ పోస్టులు ఉన్నాయి, ఈ బ్రేకప్ వేకెన్సీ పోస్టులు ఇప్పుడు యాడ్ చేసేసి కొత్త వాళ్ళకి అవకాశం కాకుండా ఇప్పుడున్నటువంటి బ్రేకప్ వేకెన్సీ కొత్త జీవో తెచ్చి యాడ్ చేసేస్తే దాన్ని మనం రాసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో బలమూరి వెంకట్ గారికి, గత పెద్దలు ఉన్నారు మన రియాజ్ సార్ గారికి, వీళ్ళందరికీ కోదండరామ్ సార్ కూడా మేము ఇంటికి వెళ్ళి పర్సనల్గా కూడా చెప్పినాము. లేదు అది కాదు ఇది కాదు అంటే, ఇప్పుడు మేడం ఇక్కడ ఏమవుతుందంటే 563 పోస్టులకి ఓపెన్ కేటగిరీ వాళ్ళే 17,700 మంది వచ్చిళ్ళు. అంటే 1:50 జనరల్ కేటగిరీలో 209 పోస్టులు పోతే 1:50 వేసుకుంటే మనం 10,450 మంది వస్తున్నారు. రిజర్వేషన్ కేటగిరీలో 354 పోస్టులు, ఇక్కడ 354 పోస్టులో 17,700 మంది మాత్రమే మన వాళ్ళు ఉన్నారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ వీళ్ళు మాత్రమే వస్తున్నారు. అంటే ఎంత మొత్తం 563 పోస్టులకు 28,150 మంది. కానీ వీళ్ళు ఎగ్జిబిషన్ వితౌట్ కేటగిరీలో 3,232 పోస్టులు ఎక్స్ట్రా తీస్తారు మనకి. అయితే ఇక్కడ ఏమైందంటే మేడం, ఈ జనరల్ కేటగిరీలో వీని బదులుగా వీళ్ళు ఇప్పుడున్న లిస్ట్, ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా ఒక లిస్ట్ తీయలేదు. ఎందుకు తీయలేదంటే 209 పోస్టులకు ఓపెన్ కేటగిరీ 1:50 చేస్తే వచ్చే పోస్టులు 10,450 మంది మెయిన్స్కి అర్హత సాధించాలి. కానీ ఇక్కడ అర్హత సాధించింది 13,682 మంది. గుర్తుపెట్టుకుందంటే 1:65 మంది, 1:65 కేటగిరీ వైజ్గా తీసేళ్ళు ఇక్కడ ఓపెన్ కేటగిరీలో. ఈడబ్ల్యూఎస్ అయినా ఓపెన్ మొత్తం జనరల్ కట్ ఆఫ్లో అంటే ఇది 1:65 రేషియో వెళ్ళింది. ఏ విధంగా తీసేళ్ళు మీరు, ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ నీకు సాధ్యమైనప్పుడు ఓపెన్ కేటగిరీలో మరి మాకు ఎస్సీ ఎస్టీ బీసీ బరువు